నమస్కారం. ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాణిపాకం ఆలయ కార్యకలాపాల్లో కాణిపాకంలో జరుగుతున్నటువంటి అన్ని విధానాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా కాణిపాకంలో ఉభయదారులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఉభయదారుల తరపు నుంచి దేవస్థానంతో అనుసంధానం చేసుకోవడం కోసం ఉభయదారుల తరపున ఒక అధ్యక్షులు ఉండేవారు. ఆ అధ్యక్షులు ఎప్పటికప్పుడు దేవస్థానంతో సంప్రదింపులు చేసి ఉభయదారుల యొక్క ప్రాధాన్యతని వారితో గుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని క్రమం తప్పకుండా వారి నిర్వహణ చేసే క్రమంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు ఈశ్వర ప్రసాద్ గారు ఈ మధ్య పరమపదించారు. వారు కాణిపాకం దేవస్థానానికి విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి వారి అకాల మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కూడా సంతాప తీర్మానాన్ని కూడా మేము ఈరోజు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అనేక రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైనది గ్యాస్ సరఫరా. మనకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకి నిత్య అన్నదాన ప్రసాదాల కోసం, అట్లాగే త్రికాల నైవేద్యం తయారు చేయడం కోసం వాడుతున్నటువంటి సిలిండర్ల యొక్క వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. లడ్డు ప్రసాదాల తయారీకి, నైవేద్యానికి, అట్లాగే వస్తున్నటువంటి భక్తులకి భోజనాలకి, అన్నదానం కోసం వాడుతున్నటువంటి సిలిండర్లను కూడా సమీక్ష చేసుకుని సంబంధిత డీలర్లని సమావేశానికి పిలిపించి గౌరవ చైర్మన్ గారు, ఈవో గారితో కలిసి 7 సభ్యులు హాజరయ్యి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు 47.5 kgs సామర్థ్యం ఉన్నటువంటి సిలిండర్లని ఒక 50 సిలిండర్లు రిజర్వ్లో ఉంచుకోవాలని, 19 kgs సిలిండర్లు 100 నుంచి 150 వరకు రిజర్వ్లో ఉంచుకోవాలని, రెగ్యులర్గా జరిగే సరఫరాని యథావిధిగా కొనసాగిస్తూ మాకు అవసరమైన మేరకు మీరు సహకరించాలని చెప్పి ఏజెన్సీల వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. తదనుగుణంగా సంబంధిత ఏజెన్సీ వారు మాట్లాడి తీసి పెట్టవలసిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కాణిపాకం ఆలయంలో 19 kgల సిలిండర్లు మాకు నెలకి సుమారుగా 270 సిలిండర్లు అవసరమవుతున్నాయి. ఒక రోజుకి 9 చొప్పున వారానికి 63 సిలిండర్లు అవసరమవుతున్నాయి. అట్లాగే 47.5 kgల సిలిండర్లు. సో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 19 kgల సిలిండర్లకి 110 రూపాయల పైన ధర పెరిగింది, ఎందుకంటే సప్లై తగ్గింది కాబట్టి. అట్లాగే 47.5 kgల సిలిండర్కి 300 రూపాయల పైన ధర అదనంగా పెరిగింది. సో భవిష్యత్తులో సప్లై ఇంకా తగ్గే అవకాశం ఉంది. పెరిగినా తగ్గినా ఈ సంక్షోభం అనేది కొంతకాలం పాటు ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని దేవాలయాల్లో కట్టెల పొయ్యిలు ప్రారంభించారన్నటువంటి విషయాన్ని తెలిసిన వెంటనే మేము అత్యవసర సమావేశాన్ని ఈవో గారికి చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కాణిపాకానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకి ఏ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా మేము సంబంధిత అధికారులు కూడా రాయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెలలోనే త్వరలో జరగబోతున్నటువంటి పూర్తిస్థాయి పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకొని దళిత సత్రం విషయం కూడా కేటాయింపు చేసే విషయం మీద ఒక నిర్ణయం రావాలని, దానికి సంబంధించి సూత్రప్రాయంగా గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ తీసి కోర్టు కేసులన్నింటినీ కూడా సమీక్షించమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ వారు 8 కియోస్కులని దేవస్థానానికి అందజేయడం జరిగింది. దాని ద్వారా ఎక్కడికక్కడ డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేయాలన్నా, లేకపోతే డిజిటల్ పద్ధతిలో డొనేషన్ చేయాలన్నా, లేదంటే డిజిటల్ పద్ధతిలో సేవా టికెట్లను పొందాలన్నా, దర్శనం టికెట్లు పొందాలన్నా ఎవరి మీద ఆధారపడకుండా నేరుగా ఆ కియోస్క్ మిషన్ దగ్గరకు వచ్చి అక్కడే వారు దర్శనం టికెట్ మొదలుకొని దాతల వరకు ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కూడా వారికి వెసులుబాటు కల్పించే విధంగా 8 కియోస్కులను ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది.